ఆధారపడితే జీతాలు ఇవ్వలేదు, ప్రజలకు ఏ సదుపాయాలు ఇవ్వలేదు. కాబట్టి ప్రభుత్వమైన కార్పొరేషన్ 4 రూపాయలు సంపాదించుకోవడానికి వ్యాపారాలు పెట్టుకుంది, అద్దెలకు ఇచ్చుకుంటుంది. ఆ డబ్బులతో రెగ్యులర్ మెయింటెనెన్స్ నడుస్తుంటుంది దానికి. అందువలన ఇబ్బంది ఉండదు. ఈవెన్ హైదరాబాద్లో కూడా అట్లాగే ఉంటుంది. ఈ గుడిమాల్కాపూర్ మార్కెట్ ఇట్లాంటి ఏంది డబ్బులు వసూలు చేసుకునేటటువంటి ప్రభుత్వమే కదా వచ్చేటటువంటి. అట్లాగా జగన్ ఏం చేశాడు, పోర్టులు సొంతగా కట్టిస్తున్నాడు. ఎవరితో? తన సొంతంగా కాదు, ప్రభుత్వం డబ్బులతో బ్యాంకు లోన్స్ తీసుకుని పోర్టులు కడుతున్నాడు కదా. 3-4 పోర్టులు, మచిలీపట్నం పోర్టు, అదానీలో సంబంధం లేదు దాంట్లో. మళ్ళీ ప్రభుత్వపు పోర్టులు, అది ముఖ్యం. 10 హార్బర్లు, 3 పోర్టులు. గంగవరం పోర్ట్ ఆల్రెడీ కన్స్ట్రక్ట్ అయిపోయి ప్రైవేట్ది, అది దాన్ని అదాని కొనుక్కున్నాడు. అవి కాకుండా అక్రమంగా అమ్మేశారంటున్నారా, కట్టబెట్టేశారంటున్నారా? అది దాంట్లో ఉన్న ప్రభుత్వ వాటా అక్రమంగా ఇచ్చారన్నది అది వేరు. మళ్ళీ అది ప్రైవేట్ పోర్టు, ప్రైవేట్ పోర్టులో ప్రభుత్వానికి ఉన్న వాటాని అమ్మేశారన్నటువంటిది అట్లాంటిది, అది వేరు. ఈయన ఏం చేస్తున్నాడు, ఒక 3 పోర్టులు 10 హార్బర్లు కన్స్ట్రక్షన్ పెట్టాడు. తద్వారా ఆ పోర్టులు ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తుంటేనే కోట్ల లాభం వస్తుంది. సింపుల్ ఎగ్జాంపుల్, ఇప్పుడు కాకినాడ పోర్టు మీరు చెప్తున్నటువంటి పోర్ట్ ఏదైతే ఉందో దాంట్లో ఏడాదికి 450 కోట్ల నుంచి 500 కోట్ల లాభం వచ్చింది అన్నటువంటిది ఆ రావు గారే అధికారికంగా ఇచ్చిన రిపోర్ట్. కేవీ రావు గారు పోలీస్ సిఐడి కంప్లైంట్. చిన్న పోర్ట్ అది, ఏది గంగవరం పోర్టు వీటితో పోల్చుకుంటే దానికే 450 కోట్ల ఏడాదికి